ఇక్కడ మనం ఇలా నిర్వహిస్తున్నటువంటి టాపిక్ దాడి తెలంగాణ భాష మీదనా అస్తిత్వం మీదనా అని 100% భాష మీద కాదు. ఎందుకంటే భాష వాళ్ళది కాదు. ఇది ఆల్రెడీ మన పెద్దలందరూ చెప్పారు. తెలుగు భాష తెలంగాణ వాడి సొత్తు, తెలంగాణ నుంచే వస్తున్నటువంటిది. సో కాబట్టి భాష మీద దాడి కాదు, ఇది భాష మనదే, వాళ్ళకు లేనిది అది. ఇక అస్తిత్వం మీద దాడి ఎట్లా చేస్తున్నారు అనేది నేను ఒక 2 నిమిషాలు స్టార్టింగ్ నుంచి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది నిజంగా ఇంతకుముందుకు పృథ్వీరాజ్ అన్న చెప్పినట్టు రోషే విగ్రహం కాడ స్టార్ట్ అయింది. ఇది ఫిజికల్గా ప్రభుత్వ పరంగా చేస్తున్నటువంటి నిర్ణయాల విషయంలో ఒకటి ప్రభుత్వ నిర్ణయ రాకేష్ సో ప్రభుత్వ నిర్ణయాలు ఫిజికల్గా విగ్రహాలు ఏర్పాటు చేయడము, రోషే విగ్రహం కావచ్చు, లేకపోతే బాలసుబ్రహ్మణ్య విగ్రహం కావచ్చు, రీసెంట్గా ఎన్టీఆర్ విగ్రహం కావచ్చు, విగ్రహాలనేమో పెట్టి ఫిజికల్గా మనం చూపిస్తా ఉన్నారు. ప్రభుత్వాల విధానాల పరంగా అస్తిత్వం మీద దాడి ఎట్లా జరుగుతుంది అనేది మనం చూడాలి. మన తెలంగాణ తల్లిని మార్చేసిరు, బతుకమ్మని తీసేసిరు. సరే, బతుకమ్మ మన తెలంగాణలో మన రాష్ట్ర పండుగ. మనము ప్రతి గల్లీలో ప్రతి ఊర్లో చేసుకున్నటువంటి పండుగ. ఆ బతుకమ్మ పండుగను తీసేసిరు. ఆ పండుగని అవమానపరిచేటువంటి విధంగా ఇప్పటి పాలకులు చేస్తూ ఉన్నారు. ఇదొక విధంగా జరిగింది. రకరకాల ఉద్యమ చిహ్నాలన్నీ మార్చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చివరాఖరికి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చినప్పుడు అమరవీరుల స్తూపాన్ని కూడా మార్చుదామన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు నేటి పాలకులు. అంటే ఆ స్తూపాన్ని కూడా మార్చేద్దాము అని చెప్పేసి. సో ఆ రకంగా జరుపుకుంటూ వచ్చింది. తెలంగాణ ఫస్ట్ మనము కొట్లాడింది, తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ల విషయంలో గోదావరికి నీళ్లు తెచ్చేటువంటి, గోదావరిలో నీళ్లున్నటువంటి ప్రాణహిత నది, ఇంద్రావతి నది కలిసిన తర్వాత ఒక్క చుక్క కూడా తెలంగాణ ఆపుకోలేని పరిస్థితి ఉన్నది ఇవాళ. అంటే ప్రాణహిత నీళ్లు పోతున్నాయి, ఇంద్రావతి నీళ్లు పోతున్నాయి, గోదావరి మొత్తం కిందికి పోతుంది, దోసుకపోతా ఉన్నారు. ఇక్కడ మనకు నీళ్లు లేవు. ఇటు ఇప్పుడు కృష్ణానది మీద చూసుకుంటే తుంగభద్ర నది, కృష్ణానదికి నీళ్లు తెచ్చేది, ఎక్కువ వాటర్ తీసుకొచ్చేది ఒకటి భీమా, ఇంకొకటి తుంగభద్ర. ఈ తుంగభద్ర నది మీద కూడా ఇప్పుడు కర్ణాటక కడుతున్నది, ఆంధ్రప్రదేశ్ కడుతున్నది. ఇక్కడ నీళ్లు రాకుండా చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఒక ప్రయత్నం. దీనికి ఎక్కడ మూలం పడ్డది? అధికారం మార్పిడి జరగగానే ఆదిత్యనాథ్ని తీసుకొచ్చుకొని, చంద్రబాబు నాయుడు మనిషి అయినటువంటి ఆదిత్యనాథ్ని తీసుకొచ్చుకొని ఇరిగేషన్ శాఖలో ఒక సలహాదారు పదవిని ఇచ్చిండు మన రేవంత్ రెడ్డి గారు. దేనికోసం ఇచ్చిర్రు? తెలంగాణ ఎండిపోవాలి, ఆంధ్ర పారాలి. ఇక్కడ గోదావరిలో ప్రాణహిత నీళ్ళు ఆగొద్దు, కృష్ణా మీద తుంగభద్ర నీళ్లు రావద్దు. సో దానికోసం ఏం చేసిరు? మనం నీళ్ళ కోసం కొట్లాడినాం కదా, నీళ్లు కిందకు వదిలిచ్చే కార్యక్రమం చేసిరు. నిధుల కోసం, నియామకాల కోసం కొట్లాడినాం కదా. ఇవాళ ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి పోయి చూడండి. నాకు నిన్న కొంతమంది తెలంగాణ ప్రేమికులు ఇక్కడనే ఇదే రౌండ్ టేబుల్లో సమావేశంలో పార్టిసిపేట్ చేసిన కొంతమంది నాకు కొంత లిస్టు పంపించారు. ఇవాళ ఓపెన్ అంబేద్కర్ యూనివర్సిటీ ఉన్నది కదా, ఓపెన్ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీకి మన తెలంగాణ ఉద్యమకారుడు వీసీగా ఉంటారు. ఆ యూనివర్సిటీలో మొత్తం ఆంధ్రలో ఉంటారు, హెచ్ఓడీలుగా వీళ్ళంతా. సో ఇట్లా సీఎంఓ ఆఫీసులో మొత్తం ఆంధ్రలోదే పెత్తనం అయిపోతుంది. ఇలా సీఎంఓ ఆఫీసులో అట్లనే, ఇరిగేషన్ శాఖలో అట్లనే, విద్యుత్ శాఖలో అట్లనే, రెడ్కో ఆఫీసులో మొత్తం ఒకరిద్దరు తప్ప మొత్తం ఆంధ్రుల చేతిలోనే ఉన్నది ఇవాళ. ఓన్లీ మన భాష మీదనే కాదు వీళ్ళు దాడి చేసేది. ఇంతకు ముందుకు సార్ అన్నారు, ఏమన్నారు? మన భాష విషయంలో మన డిఫెన్స్లో పడేసి వీళ్ళు నీళ్ళు ఎత్తుకపోతా ఉంటారు, నియామకాలు ఎత్తుకపోతా ఉంటారు, నీళ్ళు ఎత్తుకపోతా ఉంటారు అని. ఇప్పుడు అదే జరుగుతున్నది. మన భాష విషయంలో కాకతీయ తోరణం ఎందుకు తీసేస్తున్నావు రేవంత్ రెడ్డి అని మనం కొట్లాడుతూ ఉంటాం. ఈ కొట్లాట లోపల చంద్రబాబు నాయుడుకు చేసేది అంతా చేసేస్తూనే ఉంటాడు రేవంత్ రెడ్డి. మనం ఇలా ఎవడో మన ఇడుపు కాగితం మీద అక్కడ ఎవడో టీడీపీ సన్నాసులు, కొంతమంది పచ్చమూకలు, కొంతమంది పిచ్చి సైకోలు అక్కడ కామెంట్లు చేస్తూ ఉంటారు, మనం దాని మీద మాట్లాడుతూ ఉంటాం. తుంగభద్ర నది మీద అక్కడ కర్ణాటక ఒక బ్యారేజ్ కడుతుంది, 2 బరేస్కం రోడ్లు కడుతుంది, ఒక లిఫ్ట్ కడుతుంది. మన చంద్రబాబు నాయుడు ఒక గుండ్రేవుల ప్రాజెక్టు కడతాడు, అక్కడ నీళ్ళు మొత్తం ఎత్తుకపోతా ఉంటారు. అంటే మనం భాష గురించే మాట్లాడుకుంటా ఉన్నాం. ఇక్కడ మన భాషను వాడు మార్చలేడు, మన భాషను వాడు డామినేట్ చేయలేడు. ఇప్పుడు మన పెద్దలు, మన వక్తలు చెప్పినట్టుగా ఎవడు మన భాషని అధిగమించలేడు, అది సాధ్యం కాని పని. కానీ మన వనరులను ఎత్తుకపోవడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఉన్నది రేవంత్ రెడ్డి రూపంలో కనపడతా ఉన్నది. రేవంత్ రెడ్డి ఉన్నన్ని రోజులు గత పాలకులు సొక్కం పూసలని నేను చెప్పట్లేదు,
అప్పుడు వాళ్ళు సహకరించి ఉండొచ్చు, ఇప్పుడు ఈయన ఇంకా అంతకంటే ఎక్కువ సహకరిస్తా ఉన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నన్ని రోజులు మనం దీన్ని అన్నిట్లని మొత్తం క్లియర్ చేసేసుకోవాలి, గోదావరి నీళ్లను దోసుకపోవాలి, సమ్మక్క సారక్క బారేజ్కు కేటాయించినటువంటి 40 టీఎంసీలను ఇవాళ మన పోలవరానికి ఎత్తుకపోవాలి, పోలవరం నుంచి తీసుకపోయి కావేరికి తీసుకపోవాలి. జాతీయ ప్రాజెక్ట్ వస్తే మళ్ళా ఏపీకే పోలవరం జాతీయ ప్రాజెక్టే, మళ్ళా గోదావరి కావేరి జాతీయ ప్రాజెక్టే. తెలంగాణకు సంబంధం లేకుండా, తెలంగాణ సొంటి రాకుండా మొత్తం నీళ్ళని ఎత్తుకొని పోయేటువంటి ప్రయత్నం. ఇదంతా అస్తిత్వం మీద కొట్లాట, అస్తిత్వం మీద కుట్రనే ఇదంతా కూడా. ఇటు గోదావరి మీద అదే జరుగుతుంది, కృష్ణా మీద అదే జరుగుతున్నది. సో ఎందుకు ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నన్ని రోజులు మన ఈ పప్పులు ఉడుకుతాయి. రేవంత్ రెడ్డి రేపు తర్వాత ఎట్లయినా పోని, అందుకనే ఈ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ని 3 ముక్కలు చేయాలి, ఆ 3 ముక్కలలో కొత్తగా 2 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలి. దాంట్లో ఎవరి పెత్తనం కోసమో, ఎవరి స్వలాభాల కోసమో, లేకపోతే బీజేపీకి ఆధిపత్యం ఇవ్వడం కోసమో, ఇంకెవరి కోసమో పైనటువంటి వాళ్ళు బాగానే ఉంటారు. రేపు కష్టపడేది నష్టపోయేది తెలంగాణ.